హాయ్ అండి, మేమైతే ఈరోజు కిచిడి చేసాము. మేము ఎలా చేస్తామో చూపిస్తాను రండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కాస్త ఆవాలు, జీలకర్ర, ఒక 2-3 ఎల్లుల్లిపాయలు, ఉల్లిగడ్డలు వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడైతే క్యారెట్ ముక్కలు వేసుకుందాం. చిన్న చిన్నగా కట్ చేసాము. ఇప్పుడు వెల్లుల్లిపాయలు 2 వేసామండి. ఆలునైతే చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాము. పచ్చిమిర్చి, నేనైతే రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి. కాస్త పసుపు వేసి కలుపుకోవాలండి. ఒక పావుగంట సేపు అయితే బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలి. కొంచెం కందిపప్పు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం, ఇప్పుడైతే ఒక చిన్న గ్లాస్కి అయితే 4 గ్లాసెస్ వాటర్ అండి. మనం తీసుకునే రైస్ని బట్టి ఉంటుందండి వాటర్ అయితే. చిన్న గ్లాస్ ఉంది కదండి, దాంతో ఒక బియ్యం తీసుకుంటే 4 వాటర్ తీసుకోవాలి. చూడండి, పావుగంట ముందు నానబెట్టాను. ఇలా మరుగుతున్నప్పుడు బియ్యం అయితే వేసుకుంటున్నాం. కందిపప్పు కొలత ఏం లేదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ కాకుండా. ఈ విధంగానే ఫ్లేమ్ అయితే హైలో ఉంచండి ఫస్ట్. ఈ విధంగా ఒకసారి అయితే కలుపుకొని స్టవ్ అయితే తక్కువ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా కాస్త లూజ్గా ఉన్నప్పుడు అయితే స్టవ్ బంద్ చేసుకోవాలండి. సూపర్గా ఉంటుంది రేషన్ బియ్యంతో. మేమైతే లూజ్ బియ్యం అని కూడా అంటామండి. మాకైతే చాలా ఇష్టం. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.